రాధ మీద నీకు కేరింగ్ ఎక్కువ అవుతుందిరా. రాధ మీద నీ అభిప్రాయం మారుతుంది. మార్పు మంచిదేలే. మార్పు మొదలైంది అని విక్రమ్ని రామ్ ఆట పట్టిస్తూ ఉంటాడు. కుటుంబాన్ని వదిలి ఆ అమ్మాయి నాతో ఉంటుంది. ఆమెను చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా అని విక్రమ్ అంటాడు. రాధే ఎన్నో సమస్యల్లో ఉంటే మధ్యలో దుర్గగాడు. రాధకి నేను తప్ప ఇంకెవరున్నారా? రాధకి భరోసా ఇవ్వడం నా కనీస ధర్మం కదరా అని విక్రమ్ అంటాడు. నమ్మిన అమ్మాయిని ఎలా మోసం చేస్తాంరా అని విక్రమ్ అనడంతో రామ్ షాక్ అవుతాడు. వీడిలో మంచితనం చూస్తే నాకు కొత్తగా ఉందని రామ్ అనుకుంటూ ఉంటాడు. మరోవైపు రాధ బయటకు వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. మేం లేకుండా నువ్వు బయటకు వెళ్ళొద్దు అని రాధతో సాంబయ్య అంటాడు. జైల్లో ఉన్న నాన్నని చూసేందుకు వెళ్తున్నా అని చెప్తుంది రాధ. సార్కి చెప్పారా అని అడిగితే లేదు అని అంటుంది రాధ. నాకు సెక్యూరిటీ వద్దు, నేను ఒంటరిగా వెళ్తాను అని రాధ అంటుంది. కానీ సాంబయ్య మాత్రం ఒప్పుకోడు. రాధ బాధను చూసి విక్రమ్కి చెప్పకుండానే జైలుకి తీసుకెళ్తాడు సాంబయ్య. రాధ బయటకు వెళ్తున్న విషయాన్ని దుర్గకి ప్రియ చెప్తుంది. మరోవైపు రాధని చూసి సీనయ్య ఎమోషనల్ అవుతూ ఉంటాడు. నేను ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నానని రాధ చెప్పబోతుంటే ఏది ఉన్నా నువ్వు విక్రమ్కే చెప్పు. ఇప్పుడు నా కూతురివి కాదు, విక్రమ్ భార్యవి అని ఆయనకే చెప్పు. దేవుడి నీ దగ్గర ఉంటే ఈ పూజారికి ఎందుకు చెప్పడం? నిన్ను చూస్తే నా మనసు నిండిపోయింది అని రాధకి చెప్తూ ఉంటాడు సీనయ్య. ఇక తన బాధంతా లోపల దాచుకొని బాధపడుతూ ఉంటుంది రాధ. నువ్వు చేరాల్సిన చోటుకే చేరావు అని సీనయ్య అంటాడు. అలా రాధని ఒక మాట కూడా చెప్పనివ్వకుండా చేస్తాడు సీనయ్య. ప్రతిసారి రాధకు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది. వాళ్ళని గుడికి తీసుకెళ్లి అర్చన చేయిద్దామా అని నందకుమార్ సునంద మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో రాధ పేరు మీద కొరియర్ వస్తుంది. అది దుర్గ పంపించాడు అని తెలియడంతో సునంద నందకుమార్ షాక్ అవుతారు. అందులో ఉన్న ఫోటోలు లెటర్స్ చూసి మరింత బాధపడతారు. విక్రమ్కి ఈ విషయం చెప్పండని సునంద అనడంతో నందకుమార్ ఫోన్ చేస్తాడు. రాధ బయటకు వెళ్ళిందని విక్రమ్కి తెలియడంతో అలర్ట్ అవుతాడు. అంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. రాధని ఎత్తుకెళ్దామని దుర్గ వేసిన ప్లాన్ విక్రమ్ అడ్డుకుంటాడా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.